వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. హలో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని సాధారణమైన గ్రామర్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం టాప్ 10 కామన్ ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్ గురించి తెలుగులో స్పష్టంగా తెలుసుకుందాం. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, హీ డోంట్ నో. మనం ఎక్కువగా హీ డోంట్ నో, షీ డోంట్ నో, ఇట్ డోంట్ నో ఇలా ఉపయోగిస్తూ ఉంటారనమాట. హీ డోంట్ నో అనేటువంటి సెంటెన్స్ని ఉపయోగించకూడదు, గ్రామటికల్గా తప్పు అవుతుంది. సో మరి ఏమని ఉపయోగించాలంటే హీ డజంట్ నో, షీ డజంట్ నో, ఇట్ డజంట్ అని మాత్రమే మనం ఉపయోగించాలి. డోంట్కి హీ, షీ, హిట్ అనేటువంటివి ఉపయోగించకూడదు. డోంట్ వచ్చినప్పుడు ప్లూరల్స్కి ప్లూరల్ ఉపయోగించాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు ఐ డోంట్ నో, వీ డోంట్ నో, దే డోంట్ నో ఇలా ఉపయోగించాలన్నమాట. మరి హీ వచ్చినప్పుడు డజంట్ని ఉపయోగించాలి, డజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. ఇక్కడ తెలుగులో చూడండి, చాలా మంది హీ డోంట్, షీ డోంట్ అని ఉపయోగిస్తారు, కానీ ఇది తప్పు అనమాట. గ్రామటికల్ గా ఈ యొక్క సెంటెన్స్ అనేది తప్పు. మరి ఎలా ఉపయోగించాలి? డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కి ఉపయోగించాలి. ఈ, షీ, ఇట్ వాడినప్పుడు డజంట్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇక్కడ ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది. హీ డోంట్ నో ఇంగ్లీష్, హీ డోంట్ నో ఇంగ్లీష్. మరి అనొచ్చా? అనకూడదు అనమాట, అది తప్పు అవుద్ది. గ్రామటికల్ గా ఆ సెంటెన్స్ అనేది తప్పు అవుతుంది. మరి ఏమనాలంటే, మరి కరెక్ట్ సెంటెన్స్ అండ్ సరైన సెంటెన్స్ ఏదంటే హీ డజంట్ నో ఇంగ్లీష్, హీ డజంట్ నో ఇంగ్లీష్ అని అన్నది. లెట్స్ గో టు ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఐ ఆమ్ అగ్రీ. ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో, కంపెనీస్లలో ఏదైనా ఒక డిబేట్ తర్వాత, లేదంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ తర్వాత మీరు అగ్రి చేస్తున్నారా అని అడిగితే మీరు ఏమని చెప్పాలి? ఐ అగ్రి అనాలి. ఐ ఆమ్ అగ్రి అంటే అది గ్రామటికల్గా ఇంగ్లీష్లో తప్పు అవుతుంది. కాబట్టి మనం ఏ సెంటెన్స్ని ఉపయోగించాలి? ఐ అగ్రి అని అనాలి, ఐ ఆమ్ అగ్రి అని మాత్రం అనకూడదు. వివిధ రకాల పోటీ పరీక్షల్లో కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మరి ఎందుకు అగ్రి అనేది, ఎందుకు యామ్ అని ఉపయోగించకూడదంటే అగ్రి అనేది వర్బ్ అవుతుంది. సో వర్బ్ అవుతుంది కాబట్టి మనం యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించకూడదు. హెల్పింగ్ వర్బ్ అవసరం లేదనమాట అక్కడ. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఎర్రర్ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ అగ్రీ విత్ యూ అని మాత్రం అనకూడదు. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది? ఐ అగ్రీ విత్ యూ అని మాత్రమే అనాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో అంగీకరిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా చెప్పాలి. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్. హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్తూ ఉంటారనమాట చాలా మంది. వాస్తవానికి ఈ ఈజ్ హ్యావింగ్ ఏ కార్, ఈ ఈజ్ హ్యావింగ్ ఏ బంగ్లా, ఈజ్ హ్యావింగ్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్, ఈ విధంగా మనం చెప్పకూడదు అనమాట. మరి ఒక మన యొక్క సొంతాలను, అంటే మనకు సంబంధించినటువంటి వస్తువులను, లేదా మనకు సంబంధించినటువంటి ప్రాపర్టీని, మన బిలాంగింగ్స్ని మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. మరి దేంట్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే హీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజ్ ఎ కార్, ఇట్ హ్యాజ్ ఎ కార్, ఈ విధంగా చెప్పాలన్నమాట మనం. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి. ఈ హ్యాజ్ ఎ కార్ అన్నప్పుడు వస్తువులు, వస్తువుల లేదా పొజెషన్స్. పొజెషన్స్ అంటే మన యొక్క స్వంతమును, మనకు సంబంధించినవి, మన బిలాంగింగ్స్ గురించి చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాస్ వాడాలి. అంటే మనకు సంబంధించినది, మన యొక్క అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి హ్యావ్, హ్యాస్ ఉపయోగించాలి. అంతేగాని హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్, షీ ఈజ్ హ్యావింగ్ ఏ బిల్డింగ్, ఈ విధంగా మాత్రం మనం ఉపయోగించకూడదు అనమాట. ఇక్కడైతే ఎర్రర్ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ అంటే గ్రామటికల్గా ఆ సెంటెన్స్ అనేది తప్పు అవుతుంది అనమాట, మీనింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వదన్నమాట. సో మరి దాన్ని ఎలా చెప్పాలి ఆ సెంటెన్స్ అంటే హీ హ్యాజ్ ఎ కార్ అనేటువంటి సెంటెన్స్ని ఉపయోగిస్తూ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ మనం సింగులర్స్ ప్రొనౌన్స్ని ఉపయోగించాలి. అంటే హీ, షీ, ఇట్ అండ్ నేమ్ సింగులర్. నేమ్ సింగులర్ అంటే నేమ్ సింగులర్ మాత్రమే, అంటే అమరేందర్, కావ్య, ఈ విధంగా ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో హ్యావ్ వచ్చినప్పుడు ప్లూరల్స్ని ఉపయోగించాలి. ప్లూరల్స్ అంటే ఐ,
వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ను ఉపయోగించాలి. సో లెట్స్ గో టు ఫోర్త్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. దీన్ని మీరు గుర్తుంచుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటూ ఉంటారు అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని మాత్రం ఇంగ్లీష్లో అనకూడదు. అంటే కనుక అది గ్రామటికల్గా మిస్టేక్, గ్రామటికల్గా ఎర్రర్ అవుతుంది. మరి ఏమనాలి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లూరల్గా యాడ్ చేయాలి, ప్లూరల్ వర్డ్ యాడ్ చేయాలి. అంటే ఎస్ యాడ్ చేయడం వల్ల ఫ్రెండ్ అనేది ఫ్రెండ్స్గా మారుతుంది. సో కాబట్టి ప్లూరల్ అనేది ఉండాలి, ప్లూరల్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్, నౌన్ ప్లూరల్లో ఉండాలి. చెప్పాం కదా, వన్ ఆఫ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది నౌన్. ఆ నౌన్ మాత్రం ఎలా ఉండాలి? ఏ ఫామ్ లో ఉండాలి? ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడైతే ఒక ఎర్రర్ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఎ సింగర్. ఇక్కడ ఎందుకు ఎర్రర్ అయింది? ఈ నౌన్ లో ప్లూరల్ లేదు కాబట్టి, సింగులర్ ఉంది కాబట్టి. ఫ్రెండ్ అంటే ఒక్కరే అవుతాడు, ఫ్రెండ్స్ అయితే చాలా మంది స్నేహితులు. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ సెంటెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఎ సింగర్. ఇక్కడ ఫ్రెండ్స్ అని చెప్పామన్నమాట. సో నౌన్ కాబట్టి, నౌన్ అనేది ఇక్కడ ప్లూరల్ ఉండాలి కాబట్టి ఎస్ యాడ్ చేయడం వల్ల స్నేహితులు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఎ సింగర్. మాలోని ఒక స్నేహితుడు ఒక గాయకుడు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా చెప్పాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనేది ఉపయోగించవద్దు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని మాత్రమే ఉపయోగించాలి. లెట్స్ సీ ఫిఫ్త్ ఎగ్జాంపుల్. షీ డింట్ వెంట. ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. షీ డింట్ వెంట అని చెప్తూ ఉంటారు, షీ డింట్ కమ్ అని చెప్పి, షీ డింట్ కేమ్ అని చెప్తుంటారు. సో ఈ విధంగా మనం ఉపయోగించకూడదు అనమాట. డింట్ వచ్చినప్పుడు బేస్ ఫామ్ అనేది ఉండాలి, అంటే వర్బ్ ఫామ్ అనేది V1 మాత్రమే ఉపయోగించాలి. డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మనం V1 మాత్రమే ఉపయోగించాలి. ఇది కూడా వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఉపయోగపడుతుంది. సో మీరు గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. డిడ్ అంటేనే మనకు పాస్ట్ టెన్స్, మళ్ళీ దానికి బేస్ ఫామ్ వచ్చేసి ఏమవుతుంది? V1 అవుతుంది. సో ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. అందుకే వర్బ్ బేస్ ఫామ్ ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ ఒక ఎర్రర్ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. షీ డింట్ వెంట్ టు స్కూల్. షీ డింట్ వెంట్ టు స్కూల్. ఇక్కడ వెంటనే ఇవ్వడం జరిగింది, అంటే ఇది V2 అనమాట. మరి వితౌట్ ఎర్రర్ సెంటెన్స్ చూడండి. షీ డింట్ గో టు స్కూల్. షీ డింట్ గో టు స్కూల్ అంటే ఇక్కడ V1 అంటే బేస్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ అనేది కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మీరు వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో గుర్తుపట్టాలి, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ సిక్స్త్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎస్టర్డే. మనం ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఈ విధంగా వాడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్ టైం ఉందన్నమాట. ఏమంది స్పెసిఫిక్ టైం? ఎస్టర్డే. స్పెసిఫిక్ టైం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనేది మనకు తెలుసు. ఐ సా హిమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న అతన్ని చూశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ అని చెప్పకూడదు, దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో మాత్రమే చెప్పాలి. ఎస్టర్డే అంటే స్పెసిఫిక్ పాస్ట్ టైం అనమాట. గతంలో జరిగిపోయినటువంటి పని ఒక స్పెసిఫిక్ టైంలో జరిగింది, అంటే నిన్న జరిగింది. నేను నిన్న చూశాను అని చెప్పాలనుకుంటే మనం ఏం చెప్పాలి? ఐ సా హిమ్ ఎస్టర్డే. ఐ సా హిమ్ ఎస్టర్డే అని చెప్పాలి. మరి ఏం చెప్పకూడదు? ఎలా చెప్పకూడదు? ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎస్టర్డే అని మాత్రం చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్ గా ఇంగ్లీష్ లో తప్పు అవుతుంది. సో అదనమాట. సో ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఒక స్పెసిఫిక్ టైం సూచిస్తున్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ను ఉపయోగించాలి. మనకు సమయం తెలియదు లేదా గతంలో పూర్తయినటువంటి పనులను తెలిపేందుకు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగించవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టర్డే అనేది లేదనుకో, నేను అతన్ని ఎప్పుడో చూశాను అంటే నీకు ఇక్కడ సమయం తెలియదు. సో అలాంటప్పుడు ఐ హ్యావ్ సీన్ హిమ్ అని చెప్పొచ్చు. సమయం తెలియనప్పుడు నువ్వు ఈ విధంగా చెప్పొచ్చు, ఐ హ్యావ్ సీన్ హిమ్ అంటే ఎప్పుడో అతన్ని చూశాను బట్ నాకు స్పెసిఫిక్ టైం తెలియదు అని అర్థాన్ని ఇస్తుంది అనమాట సెంటెన్స్. సో నేను నిన్ననే చూశాను, మొన్ననే చూశాను అని స్పెసిఫిక్ గా నీకు డేట్ కనుక తెలిసినట్లయితే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ
ఎర్రర్ సెంటెన్స్ చూడండి. ఐ హావ్ సీన్ హిమ్ ఎస్టర్డే. సేమ్ అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి విచ్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్, ఐ సా హిమ్ ఎస్టర్డే, బికాస్ దిస్ సెంటెన్స్ క్లియర్లీ మెన్షన్స్ ద స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ స్పెసిఫిక్ టైమ్ ఇస్ దేర్. మై సెల్ఫ్ అమరేందర్. సెవెంత్ వన్ చూడండి, మై సెల్ఫ్ అమరేందర్. ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎవరైనా బయోడాటా అడిగినప్పుడు, మీ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి అని అడిగినప్పుడు, ఇంటర్వ్యూస్లలో లేదా ఏదైనా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా మై సెల్ఫ్ అని చెప్తూ ఉంటారు. మై సెల్ఫ్ అనేది ఉపయోగించకూడదు, గ్రామటికల్గా అది తప్పు అనమాట. మరి ఏది ఉపయోగించాలి? ఐయామ్ లేదా మై నేమ్ ఈస్ అని ఉపయోగించాలి. ఇది ఫార్మల్ అవుతుంది. మై సెల్ఫ్ అంటే ఇన్ఫార్మల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి లేదా మీ యొక్క కొలీగ్స్కి చెప్పాలనుకుంటే మై సెల్ఫ్ అని చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్, ఇట్ ఈస్ అన్అఫీషియల్. ఐయామ్ అని చెప్పాలన్నమాట. ఎక్కువగా ఇంటర్వ్యూస్లలో లేదా ఎక్కడైనా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఐయామ్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో మై సెల్ఫ్ అమరేందర్ అనడం తప్పు, ఇది గ్రామటికల్ గా కరెక్ట్ కాదు. సో ఈ రకమైనటువంటి రూల్స్ ని మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, ఐ ఆమ్ అమరేందర్, మై నేమ్ ఇస్ అమరేందర్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగానైతే మనం చెప్పుకోవాలి. లెట్స్ ది ఎయిత్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ హ్యావింగ్ ఫీవర్. ఎక్కువగా చాలా మంది ఐ ఆమ్ హ్యావింగ్ ఫీవర్, ఐ ఆమ్ హ్యావింగ్ హెడ్ ఏక్, ఐ ఆమ్ హ్యావింగ్ స్టమక్ ఏక్ ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఆ విధంగా మాత్రం చెప్పకూడదు. మరి ఏమని చెప్పాలి? ఐ హ్యావ్ ఎ ఫీవర్ లేదా ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరం అనేటువంటి వ్యాధి నుండి సఫర్ అవుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫీవర్, కోల్డ్, హెడ్ ఏక్ లాంటి ఆరోగ్య సంబంధ విషయాలకు కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాన్ని వాడకూడదు. మనకు ఏదైనా మనం ఫీవర్ నుండి లేదంటే కోల్డ్ నుండి కానీ, హెడ్ ఏక్ నుండి కానీ, స్టమక్ ఏక్ నుండి కానీ, ఇంకా వేరే ఇతర ఆరోగ్య సంబంధ విషయాలకు సంబంధించి మనం సఫర్ అవుతున్నట్లయితే మనం దాంట్లో చెప్పదన్నమాట. దేంట్లో? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రం చెప్పకూడదు. హ్యావ్ ఫీవర్ లేదంటే హ్యామ్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఏక్ ఈ విధంగానైతే చెప్పాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఎర్రర్ చూడండి, ఐ ఆమ్ హ్యావింగ్ ఫీవర్, ఐ ఆమ్ హ్యావింగ్ ఫీవర్. సరైనది ఐ హ్యావ్ ఎ ఫియర్. సో ఈ విధంగా మాత్రం చెప్పకూడదు అనమాట. హీ ఈజ్ వెరీ జీనియస్, హీ ఈజ్ ఎ జీనియస్. ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. హీ ఈజ్ వెరీ జీనియస్, మరి దీన్ని ఎలా చెప్పాలి? హీ ఈజ్ ఎ జీనియస్ ఈ విధంగా చెప్పాలన్నమాట. ఆర్టికల్ ఏ అనేటువంటిది ఉపయోగించాలి. జీనియస్ అనేది నౌన్ కాబట్టి నౌన్ ముందు ఆర్టికల్ ఏ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇక్కడ ఎర్రర్ చూడండి, హీ ఈజ్ వెరీ జీనియస్. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం సరైనదిగా మార్చితే? హీ ఈజ్ ఎ జీనియస్ అని చెప్పొచ్చు అన్నది. సో 10th వన్, ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్, ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్. మరి నేను ఎలా చెప్పాలి? ఐ ఆమ్ గోయింగ్ హోమ్, ఐ ఆమ్ గోయింగ్ హోమ్. హోమ్ అనేది స్పెషల్ నౌన్, దాని ముందు టు వాడరు అనమాట. సో ఎర్రర్ అయితే చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్, టు అనేటువంటి ప్రిపోజిషన్ హోమ్ అనేటువంటి స్పెషల్ నౌన్ ముందర వాడకూడదు అనమాట. సో అందుకనే టు అనేది మనం ఇక్కడ ఏం చేసాము? తీసేసాము. ఇక్కడ తీసేసాం అనమాట. ఐ ఆమ్ గోయింగ్ హోమ్ అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే స్పెషల్ నౌన్ ముందర మనం ప్రిపోజిషన్స్ ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క డౌట్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.